సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది అన్న. స్టార్ట్ అవడం హైగా లేసిద్ది. ఫస్ట్ హాఫ్ అరగంట మటుకి అసలు సీట్లు ఎవరు కూర్చోరు. ఫీలింగ్స్ సాంగ్ ఏమో అదిరిపోయింది. గొడ్డలు చింపేసుకుంటాం సాంగ్కి. ఇంటర్వెల్ సీన్ కూడా మంచి హై ఇచ్చారు. సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ని పెంచారు. బన్నీ అన్న రూల్ చేస్తున్నాడు, ఇది రాసి పెట్టుకోండి. 2000 కోట్లు దాడుతుంది. సెకండ్ హాఫ్ ఉంది, మళ్ళీ మాట్లాడదాం. బాగుందండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ లో గంగమ్మ తల్లి జాతర కోసం వెయిట్ చేస్తున్నాము. నాట్ బ్యాడ్ అనేది చెప్పాలి, సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందండి. ఏంటండి ఫీలింగ్ సాంగ్ అయితే చాలా. రష్మిక అయితే ఈ సినిమాలో కొత్తగా కనబడిందండి. యానిమల్ సినిమా నుంచి రష్మికని కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఫీలింగ్స్ అయితే ఏం రాలేదండి. సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే గంగమ్మ తల్లి జాతర హైప్ ఉండిద్ది అని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సెకండ్ హాఫ్ కోసం. ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. అసలు ప్రతి సీన్ కి గూస్ బంప్సే. ఫీలింగ్ సాంగ్స్ అయితే వేరే లెవెల్ అంటే కాదు, ఇచ్చి పడేసింది. ఫస్ట్ హాఫ్ కి అది కూడా ఒక హైలైట్. ఎవడన్నా సరే సలాం కొట్టాల్సిందే పుష్పకి, తగ్గేదేలే. సెకండ్ హాఫ్ అదిరిచ్చేసిద్ది, ముందే చెప్తున్నా. పుష్ప ప్రతి ఒక్కడికి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి సౌండ్ లేకుండా చేసిద్ది. జై పుష్ప, తగ్గేదే లేదు అసలు. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. లాస్ట్ ఫైట్ సూపర్ ఉంది. జాతర సీన్ అయితే సూపరు. అంతే, తగ్గేదే లేదు. ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇంటర్వెల్ తర్వాత భయ్యా ఉంది చూడు, ఏ గూస్ బంప్సే, తలపోయింది అసలు. ఫైట్స్ మాత్రం భయ్యా అవన్నీ బయట చెప్పకూడలే, కానీ లాస్ట్ ఫైట్ ఉంది చూడు, హైలైట్. అంతే, రప్ప 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 కోసి పడేసాడు భయ్యా. మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్ మాత్రం క్యాకిచ్చాడు. సెకండ్ హాఫ్ ఫైటింగ్స్ ఉన్నాయి, ఒక రేంజ్ లో ఉన్నాయి. విజువల్స్ క్రియేట్ చేశారు. మైండ్ పోతుంది. 3 ఎలా ఉంటుందో 3 దెబ్బకి ఓల్డ్ మొత్తం ఒక షేక్ అయిపోద్ది. అంతే, దద్దరిల్లిపోద్ది అంతే. ఇంకా ఎంత ట్రోల్ చేశారో ప్రతి ఒక్కడికి రాడ్డి దిగిద్ది అన్న. అల్లు అర్జున్ భాయ్ అంటారు. భాయ్ ఇక్కడ కాదు, ఇండియా కాదు, వరల్డ్ వైడ్ మొత్తం భాయ్ అంటారు. అట్లా ఉంది మూవీ మాత్రం. అసలు సూపర్ అన్న. లాస్ట్కి ఎమోషన్ ఇంకా 3 ఉందన్న, సరిగ్గుంది. సెకండ్ హాఫ్ ఫైట్స్ కానీ ఎమోషనల్ కానీ మొత్తం సినిమా సుక్కుమావా హైలైట్ మా అన్న. అమ్మవారి ఆ జాతర ఫైట్ మాత్రం అన్న అసలు మైండ్ బ్లాక్. ఎందుకు దానికి అంత పెట్టారంటే ప్రూఫ్ చూడండి. సినిమా మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్. బేబచ్చన్ సినిమా అయితే అసలు ఏ స్టార్ పడిగిరాడు అల్లు అర్జున్ ముందు. ఏ ఫైట్ అయినా సరే బేబచ్చన్ ఫైట్ సీన్ అయితే బేబచ్చన్. లాస్ట్ ఫైట్ అయితే అరాచకం. అమ్మవారి జాతర చూపించాడు సినిమాకి. 3 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే ఫైట్ పడి చంపేశాడు సినిమా. రేట్లు మట్టి మైనస్ భయ చెప్పాలంటే. రేట్ అయితే రేట్లు కానీ తగ్గించండి అయితే ఇంకా చంపేశాడు సినిమా. సినిమా అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది. అమ్మోరమ్మ ఫైట్ అయితే సచ్చినట్టే, గంగానమ్మ తల్లి పోనకమే. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. అల్లు అర్జున్ నడక స్వరూపం బ్రో. ఒకసారి కాదు బ్రో, 100 సార్లు చూడొచ్చు బ్రో. ఎరగదీసేసాడు బ్రో, నటంతో చంపేశాడు బ్రో. సినిమా కేక మామూలుగా కాదు, చంపేసింది, ఎరగదీసింది. ఇంకొకటి, ఇలా డ్యాన్సులు కూడా మామూలుగా కాదు. శ్రీవల్లి డ్యాన్స్ కానీ, మన శ్రీలీలా డ్యాన్స్ కానీ మామూలుగా చంపేశారు. అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ సంగతి మీకు తెలియదు ఏం కాదు, మనకు తెలియదు కాదు. ఎరగదీసి మురగబెట్టి మామూలుగా కాదు, చంపేసింది మామూలుగా కాదు. పేక్కొరికే సీన్ బాగా నచ్చింది. అదొకటి. డ్యాన్స్ మాత్రం మామూలుగా చంపేసి ఎరగదీసి పక్కన పడేశారు మామూలుగా కాదు. ఎవరి పాత్ర వాళ్ళు చంప అవతల పెట్టారు అంతే. 3 సంవత్సరాల తర్వాత 4 వచ్చిన సురకత్తే కత్తి రామదాస్ లాగా బాగుంది, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. కలెక్షన్ అంటే మరి కలెక్షన్ ఇప్పుడే ఎట్ట తెలిసిద్ది? రిలీజ్ ఇవ్వలేనప్పుడు ఇవాళ కలెక్షన్ ఎట్ట తెలిసిద్ది? సాయంత్రం తెలిసింది కదా. కలెక్షన్ కింగ్ అన్న అల్లు అర్జున్ పెట్టుకుంటాడు కదా, కుడిది పెట్టుకుంటాడు కదా. అది స్టప్పుల్లో కానీ డ్యాన్సుల్లో కానీ ఏదైనా కానీ పైన పెట్టుకొని చేసేది. అది చంపేసిందిగా. డ్యాన్స్ చంపేసింది, యాక్టింగ్ చంపేసింది. ఫస్టే హిట్ పుష్ప 1. ఇది ఇంకా చంపేసింది మామూలుగా కాదు. ఫీలింగ్ దెబ్బలు చంపి అవతల వాడేసింది మామూలుగా కాదు.